కంఫు విద్యల్ని అవపోసన పట్టిన ఒక లెజెండరీ వారియర్ కథని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. తన సమవుజ్జితో పోరాడడానికి తను ఎన్నో ఊర్లు తిరిగాడు. తినడంలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఇలా తినే వాళ్ళకి నేను తగిన గుణపాఠం చెప్తాను. నోట్లో దుంపకూర ఉన్నందువల్ల వారియర్ ఏమీ మాట్లాడలేకపోయాడు. దాన్ని నవిలి మింగేశాడు. ఆ తర్వాత మాట్లాడాడు చూడండి. ఇక మాటలు చాలు, పోరాటం మొదలు పెడదాం. కషా పోయి! తను ఆఫీసానికి మారుపేరు. తన పోరాట పటిమ చూసి శత్రువులంతా భయంతో బిత్తరపడిపోయారు. అద్భుతంగానే ఉన్నాడు. కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలి? నేను ఎప్పుడు కూడా మిగతా వారికి సాయం చేసినప్పుడు కృతజ్ఞత ఎదురు చూడను. ఎంతో మంది శత్రువులతో ఆడుకున్నాడు. తన శక్తిని ఎవరూ అంచనా వేయలేకపోయారు. ఈ పాండా ఎవరికి భయపడే రకం కాదు. అంతేకాదు దయామయుడు కూడా. చైనాకి చెందిన ఎంతో మంది కథానాయకులు ఫ్యూరియస్ 5 కూడా అతని ముందు కూర్చొని గౌరవంతో మోకరిల్లారు. ఇకపై మనందరం కలిసే ఉందాం. ఒప్పుకుంటున్నాను. ఏకమవడం అందరికీ మంచిదే. ఎందుకంటే ఈ రాక్షస రాజ్యంలో ఉన్న రాక్షసులందరినీ చంపడానికి ఉపయోగపడుతుందిగా. ఇందులో ముఖ్యమైనది ఒకటి. అదేమిటంటే పద వెళదాం. పనికి టైం అయింది. ఏంటి? పో, లేచిరా. ఏయ్ పో, ఏం చేస్తున్నావు? పైన ఏమిటా శబ్దం? ఏమీ లేదు. మంకీస్, మాటిస్, గ్రెయిన్, వైపర్, టైగ్రాస్. ఓ, పద వెళదాం. పనికి టైం అయింది. వస్తున్నాను. సారీ నాన్న. సారీ చెప్పడం ఆపి ముందు నూడిల్స్ చేయడం మొదలుపెట్టు. పైనుంచి ఏదో శబ్దం వచ్చింది. ఏం చేస్తున్నావు? ఏం లేదు, నాకు ఒక భయంకరమైన కళ వచ్చింది. ఏమిటా కళ? దేని గురించి నువ్వు కలగన్నావు? అదేంటంటే నేను దేని గురించి కళ కన్నాను అంటే నూడిల్స్ గురించి. నూడిల్సా? నూడిల్స్ గురించి నువ్వు కలలు కన్నావా బాబు? అవును. నీకు దేని గురించి కలగంటే చెప్పండి. జాగ్రత్త, సూప్ కొంచెం కారంగా ఉంటుంది. సంతోషంగా ఉంది బాబు. ఎలాగో నా కొడుకు నూడిల్స్ గురించి కల వచ్చింది. ఈ రోజు కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా?